జూనియర్ ఎన్టీఆర్ పై అనవసర దూషణలకి దిగితే ఎవరిని క్షమించేది లేదని విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తమ అభిమాన నటుడి నుండి వచ్చిన నూతన సంవత్సర క్యాలెండర్లను అభిమానుల మధ్య ఆవిష్కరించిన ఆయన ఘాటుగా స్పందించారు. ఎన్టీఆర్ని వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ ఎవరైనా విమర్శిస్తే పెద్ద మనసుతో ఆయన ఊరుకోవచ్చేమో కానీ ఎన్టీఆర్ అభిమానులుగా మేము ఊరుకోమంటూ మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్టీఆర్ అభిమానులపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఇది ఇంకెక్కడైనా రిపీట్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ దమ్ము చూడవలసి వస్తుందని హెచ్చరించారు. అనంతరం కేక్ కట్ చేసి నూతన సంవత్సర క్యాలెండర్లను పంచిపెట్టారు. అందరికీ నమస్కారం. 2024 సంవత్సర నూతన శుభాకాంక్షలు చెప్తూ మా అన్న ఎన్టీఆర్ గారు మాపై ఎంతో అభిమానంతో మాకు నూతన సంవత్సరం సందర్భంగా క్యాలెండర్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా తనపై కూడా మేము ఎంతో ప్రేమతో ప్రతి పనిలో కూడా అతను వెన్నంటే ఉంటూ అతని పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది చీపురుపల్లిలో. అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షల్లో అందరూ బాగుండాలి, నా అభిమానులు బాగుండాలి, నేను బాగుండాలని ఎంతో ఆకాంక్షతో ఈరోజు ఎన్టీఆర్ అన్న 2 రాష్ట్రాల్లో కూడా క్యాలెండర్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా చీపురుపల్లిలో కూడా ఎంతో గ్రాండ్గా మేము ఆ క్యాలెండర్లను పంపిణీ చేయడం జరిగింది అభిమానులకు. మా అన్న ఎన్టీఆర్పై ఎవరైనా సరే చిల్లర మాట్లాడినా, వ్యక్తిగతంగా దూషించినా, లేదా తన అభిమానులపై ఎవరైనా కామెంట్స్ చేసినా లేదా మ్యాన్ హ్యాండిల్ చేసినా సహించేదే లేదు. దయచేసి అందరినీ హెచ్చరిస్తున్నాను, మా అన్న ఏ రాజకీయ పార్టీలు లేడు. మీ అందరూ న్యూట్రల్గా ఉన్నా సరే కొంతమంది వ్యక్తులు మాపై దాడులు చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. అదేవిధంగా ఫ్యూచర్లో ఎవరైనా సరే ఎన్టీఆర్ అభిమానుల పైన కానీ ఎన్టీఆర్ పైన ఎటువంటి దుష్ప్రచారం చేసినా సహించేదే లేదు. దయచేసి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎన్టీఆర్ పై మాట్లాడకుండా ఉంటారని చెప్పేసి నేను వేడుకోవట్లేదు, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.